నల్లపోచమ్మ ప్రతిష్టాపన పంచామృతాలు అయితే పోస్తున్నారనమాట. ఇక్కడ ఈ ముగ్గుని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ అయింది. కుండలు పెట్టేసి ఇక్కడ అమ్మవారి ఫోటో కూడా ముగ్గుతోటి అనేది వేశారు. అండ్ పూజ అనేది స్టార్ట్ చేశారు. 5 బోనాలు పెట్టేసి అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ పూజారి గుమ్మడికాయ తీసుకొని కర్పూరం దాని మీద పెట్టేసి మంట వేసేసి తిప్పి ఒక రౌండ్ వేసేసి అంటే ఆ ముగ్గు చుట్టూ రౌండ్ వేసేసి వస్తాడనమాట. అండ్ సారీ ఫర్ ది లేట్, ఎందుకంటే బోనం అవ్వింది 7కి అనమాట. అండ్ అక్కడ బిజీ అయిపోయి ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. సో లేట్ అయిపోయింది, సారీ. గుమ్మడికాయ అనేది పగలు కొట్టేశారనమాట. ఆయన ఒక కుండల నుంచి ఇంకో కుండలకు అనేది అంటే మిడిల్ కుండల వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే కుండలు అనేది బావి దగ్గరికి అనేది తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ హోమం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలోనే చూసాను కానీ ఇదే రియల్ లైఫ్లో, మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే హోమం స్టార్ట్ అయింది, పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవి అనేవి హోమంలో ఏమేమి యూజ్ చేసాము అనేది ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను. అండ్ దేవుడికి అయితే హారతి ఇస్తున్నారు, అందుకే క్లాప్స్ ఇంకా గంట మోగిస్తున్నారు. ఇక్కడ హారతి ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి హారతి. అండ్ ఇది అనేది పువ్వులు ఇంకా నవధాన్యాలు హోమంలో వేయడానికి అనమాట. హారతి ప్లేట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మేము ఏమేమి యూజ్ చేసాము హోమంలోకి వేయడానికి అవి యూజ్ చేసాము. అండ్ మేమైతే ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ గుడి దగ్గరికి తినడానికైతే వెళ్ళాం. మా ఇంటి నుంచి గుడి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ దేవత అయితే నల్లపోచమ్మ దేవత అయితే ఊరేగింపుకైతే వచ్చింది. అండ్ మమ్మీ అయితే ఇక్కడ హారతి ఇస్తుంది. నేనైతే వెళ్ళి వాటర్ పోసేసి మొక్కుకున్నాను అనమాట. ఇక్కడైతే మీకు దేవుడిని చూపిస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ గురుగులు అనేది తయారు చేస్తున్నారు. డే 2 అనమాట. ఇప్పుడైతే కుంకుమ అర్చన అయితే జరుగుతుంది. మేమైతే వెళ్ళలేదు, అందుకని టెర్రస్ మీదకి వెళ్ళి వీడియో తీశాను. అండ్ మా ఇంటి అంటే టెర్రస్ మీద నుంచి వెళ్ళి భువనగిరి గుట్ట చాలా క్లియర్గా కనిపిస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫారెస్ట్ కూడా ఉంటుంది. సో దట్ మేము పికాక్స్ రోజు చూస్తాము. మీకు ఎప్పుడైనా పికాక్స్ వచ్చినప్పుడు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే బ్యాండ్ సౌండ్ అనేది వినిపిస్తుంది చాలా గట్టిగా. అండ్ గుడికి అనమాట మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, ఒక 20 స్టెప్స్ వేస్తే వచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ దేవత వచ్చింది అనమాట ఇద్దరికి. పక్కన షాప్ ఉంటే నవధాన్యాలు ఇంకా ఒక డబ్బాలో వేసి అమ్మేస్తున్నారు అనమాట. అండ్ అవన్నీ ఈ ప్లేట్లో వేయాలి. అండ్ దేవుడు అయితే చూపిస్తున్నారు మొక్కుకోవాలని, మీరు కూడా మొక్కుకోండి. అండ్ ఇది
ఏం చేస్తున్నారు అనేది తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే గుడి లోపలికి వెళ్ళి అయితే మొక్కుకున్నాము అండ్ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఇంటికి వచ్చేసి బోనం అయితే తయారు చేస్తున్నాము. బోనం మమ్మీ తయారు చేసింది. అంటే ఆల్రెడీ మేము బోనంలో బెల్లన్నం చేసేసాము. తర్వాత కుండ చల్లారిన తర్వాత చేస్తాము. చింతపండు వేస్తున్నాం అండ్ 2 బోనాలతో రెడీ అయినాయి. ఇంకా అంటే పువ్వులతోటి దండ చేసేసి 2 బోనాలకి కడుతున్నాం, ఒక గురుగుకి ఇంకా బోనంకి. అండ్ నేనైతే అందులో పెరుగు యాడ్ చేయాలి కాబట్టి. అండ్ తర్వాతకి మొత్తం వేపాకులు పెట్టేశారనమాట. అంటే అదంతా కట్టేసి పువ్వులు మొత్తం కట్టేసి వేపాకులు అనేవి పెట్టినామన్నమాట. మీలో ఎవరికైనా బోనం ఎత్తుకోవాలనిపించిందా? అయితే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎత్తుకున్నా కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వేపాకులు అయితే పెట్టేశారు. అంతే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే దీపంతం అందులో పెడుతున్నాను. అదేంటి ఇలా పెడుతున్నారు, మధ్యలో పెట్టాలనుకుంటున్నారో చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇప్పటికి మాత్రమే, మధ్యలోది మళ్ళీ పెడతాము. అంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు పెడతామన్నమాట. అంటే అది వేస్ట్ అవ్వకుండా ఇలా ఇంకోటి పెట్టేసి మధ్యలో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడైతే బియ్యం వేస్తున్నాను. ఎందుకంటే ఆ దూది లేవకుండా, అంటే ఆ దీపంతం లేవకుంటే ఇక్కడ మా నాని బియ్యం పోస్తుంది బోనం ప్లేస్ చేయడానికి. అండ్ ఇక్కడైతే బోనం పెట్టేసాం. ఓవరాల్ లుక్ అనమాట. ఇక్కడ మమ్మీ అగ్గిపెట్టెతోటి ముట్టిస్తుంది అనమాట బోనంది. అండ్ మేమైతే అన్నం తింటున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అన్నం, అంటే వెజ్ బిర్యానీ, ఇంకా బజ్జీ, ఇంకా సాంబార్, కోక్. అదేంటి బోనాలకి నాన్ వెజ్ వండుతారు కదా, వెజ్ అనుకున్నారంటే ఈ ఊర్లో అంటే ఫస్ట్ టైం ప్రతిష్ట చేశారు కాబట్టి నా వెజ్ అయితే వండుకున్నాం అన్నమాట. అండ్ నా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది బోనాలకి. అండ్ బోనం తీస్తున్నాము, అందుకనే పెడుతున్నాం. మీకు అర్థమై ఉంటుంది లాజిక్ ఏంటిదో, మధ్యలో పెట్టేసి అది పెట్టడం. ఇది దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం అనమాట. అండ్ తిను మా బాబాయ్ అనమాట. హీఈస్ మై బ్రదర్. హాయ్ గాయస్. అండ్ షీ ఈజ్ మై సిస్టర్. అండ్ తిను మా పిన్ని. ఇక్కడ మా నాని బోనం ఎత్తుకొని వస్తుంది అనమాట. తర్వాతకి ఇంకో నాని అయితే వాటర్ పోయడానికి తీసుకొస్తుంది. అండ్ మా చెల్లి కూడా ఎత్తుకుంటా అంటే చిన్న బోనం చేసి ఇచ్చాం తనకి. అండ్ మొక్కుకుంటున్నాం. అంటే తను ఎక్కువ వెయిట్ చేయలేదు కాబట్టి వాటర్ వేసేసి ఇచ్చామన్నమాట నార్మల్గా ఎత్తుకుంటా అంటే. అండ్ ఇక్కడ బ్యాండ్ వాళ్ళు వచ్చారనమాట, అందుకని వెళ్తున్నాం.
బోనం అంతా ఎక్కించేసిన తర్వాతకి మళ్ళీ మా ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం.